ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉంటుంది కదా. సో ఇదేదైతే ఉందో ఇదొక స్టాట్యూటరీ బాడీ అనమాట. సో మనకి 2005లో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి జరిగిన అమెండ్మెంట్ 2006 ప్రకారం 2005లో ఫామ్ అయిన ఆర్గనైజేషనే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దీని వర్క్ ఏంటి అంటే ఇండియాలో టైగర్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అలాగే టైగర్ కన్జర్వేషన్ మెజర్స్ కావచ్చు, అలాగే ఇండియాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్స్ని గుర్తించడం వరకు ఇది ప్రతి ఒక్క యాక్టివిటీని కండక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి సంబంధించి రీసెంట్గా 58th టైగర్ రిజర్వ్ని గుర్తిస్తూ న్యూస్లోకి వచ్చిందనమాట. సో ప్రెజెంట్ మన కంట్రీలో టోటల్ టైగర్ రిజర్వ్స్ కౌంట్ ఎంత అంటే 58 టైగర్ రిజర్వ్స్ అని గుర్తుపెట్టుకోండి. అందులో కూడా 58th టైగర్ రిజర్వ్ 58వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మన మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన మాధవ్ నేషనల్ పార్క్ని మాధవ్ టైగర్ రిజర్వ్ కింద రికాగ్నైజ్ చేశారనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోనే 9th టైగర్ రిజర్వ్, అర్థమవుతుందా? అలాగే ఇంకొక పాయింట్, మనకి ప్రీవియస్గా 57th టైగర్ రిజర్వ్గా గుర్తించిన రతపాని టైగర్ రిజర్వ్ కూడా అది మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిందే. సో ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే మన కంట్రీలో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్లో కూడా అత్యధికంగా ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ స్టేట్లోనే 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అండ్ టోటల్గా టైగర్ సెన్సస్ ప్రకారం టోటల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఉన్న టైగర్స్ యొక్క పాపులేషన్ వచ్చేసి 3682 టైగర్స్ ఉన్నాయని చెప్పేసి చూడండి. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.